అందరికీ జై శ్రీమన్నారాయణ. మన యొక్క జీవిత స్వరూపం ఏ విధంగా ఉంటుందంటే, మన జీవితం ఒక విత్తనం అయితే, ఆ విత్తనం ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం. మన జీవితం విత్తనంగా ఉన్నప్పుడు పురుగులు, క్రిములు, చీమలు, చెదలు ఇవన్నీ కూడా తినడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అదే మన జీవితం కొంచెంగా పెరిగి, ఆ విత్తనం రూపం నుంచి చిన్న మొక్కగా ఎదుగుతున్నప్పుడు కొన్ని రకాల కీటకాలు దానిపై వాలి దాన్ని కొరికివేసి తినాలని చూస్తుంటాయి. అదే విత్తనం మరికొంచెంగా పెరిగి ఇంకొక చిన్న మొక్కలాగా తయారైతే అప్పుడు ఆవులు, మేకలు ఇటువంటి జంతువులన్నీ కూడా తినడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అదే మొక్క ఇంక కొంచెం పెరిగి చిన్నపాటి చెట్టులాగా తయారైనప్పుడు ఏనుగులు, గుర్రాలు వంటి జంతువులు దాన్ని తొక్కివేయాలని చూస్తుంటాయి. అదే మొక్క మరి ఇంకా కొంచెం పెరిగి చిన్నపాటి చెట్టులాగా తయారైనప్పుడు మనుషుల వంటి వారు దానిని నరికివేయాలని చూస్తుంటారు. అదే మొక్క అపారమైన శక్తిని సంపాదించి, అద్వితీయమైన శక్తిని సంపాదించి ఒక మర్రి వృక్షంలా వేళ్ళతో భూమిలో పాతుకుపోయినప్పుడు, ఆ ఊడలతో కూడుకున్న ఆ మర్రి వృక్షాన్ని ఎవరు కూడా ఏమి చేయలేక, వీళ్ళందరూ కూడా ఆ వృక్షం చెట్టు కిందికి మళ్ళీ సేద తీరడానికి నీడ కోసమో, ఏదో ఒక రకంగా సేద తీరడానికి ఆ చెట్టు కిందికి వస్తుంటారు. చూడండి విచిత్రం. ఏ జీవితాన్ని నువ్వు విత్తనం రూపం లోపల ప్రారంభించావో అప్పుడు వారందరూ కూడా నీకు శత్రువులుగా తయారై నిన్ను తినివేయడానికి అంటే నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అదే నువ్వు అనంతమైన మహావృక్షంగా ఎప్పుడైతే తయారవుతావో, ఎప్పుడు ఏ విధంగానైతే నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తావో, అనంతమైన మహావృక్షంగా నువ్వు తయారైనప్పుడు ఈ జంతువులు, జీవులు, మనుషులు అందరూ కూడా నీ దగ్గరికి సహకార్యాల కోసము నీ వద్దకు వచ్చి నీ నీడ లోపల సేద తీరడానికి ప్రయత్నం చేస్తుంటారు. చూడండి ఇదే జీవితం. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు, నువ్వు సత్యాన్ని సంపాదించుకున్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు మహావృక్షంగా తయారవుతావో వీరందరూ కూడా నీకు సేద తీరడానికి నీ దగ్గరికి వస్తారు. ఇదే జీవితంలో విచిత్రం. గుడ్డు ముందా, కోడి ముందా అని కాదు. ముందు ఎవరన్నది కాదు. విలువైనది ఏదన్నది ముఖ్యం. గుడ్డు కాదు, కోడి కాదు. నీ జీవితం వజ్రం వంటి విలువైనది. నీ జ్ఞానం వజ్రాని కంటే ఎక్కువ విలువైనది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఎప్పుడైతే నువ్వు మహావృక్షంలా ఈ ప్రపంచంలో ఎదుగుతావో నిన్ను ఓడించేవారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఏది ముందన్నది కాదు, ఏది గొప్పనైనది, ఏది విలువైనది అదే ముఖ్యం. అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ.